ఊరంతా నీటి ఊటలు, ఏ ఇల్లు చూసినా శిథిలమే. ఎగువన జలాశయం, కట్ట కింద ఊరు ఉండడంతో ఇళ్లలో నీరు ఊరిపోతోంది. నారాయణపేట జిల్లా భూత్పూర్ గ్రామవాసుల గోసపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. ఊరంతా ఊటలు, నిమ్మొచ్చిన గోడలు, కాటేసే విషసర్పాలు, పురుగుల మధ్య జీవనం. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దిగువన బతుకు భారంగా మారిన నారాయణపేట జిల్లా భూత్పూర్ గ్రామ 15 ఏళ్ల కన్నీటి గోసపై టీవీ9 ప్రత్యేక కథనం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ నిర్వాసితుల పరిస్థితి 15 ఏళ్లుగా అగమ్యగోచరంగా మారింది. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూత్పూర్ గ్రామానికి పక్కనే 2005లో రిజర్వాయర్ నిర్మించింది. 1.313 టీఎంసీ సామర్థ్యంతో 46,800 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని 2010లోనే భూత్పూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించారు. పరిహారం, ఇతర వసతుల కల్పనకు జీవో 122ను విడుదల చేశారు. పదిహేనేళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. రిజర్వాయర్ నిండిన ప్రతిసారి గ్రామంలో నరకం చూస్తున్నారు భూత్పూర్ గ్రామస్తులు. ఊళ్ళో భారీ ఊటలు ఏర్పడి ఇళ్లలోకి నీరు చేరుతోంది. తేమ పట్టి ఇంటి గోడలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇళ్లల్లో తడి చేరడంతో పురుగులు, విషక్రిములు చేరుతున్నాయి. ధాన్యం నిల్వ చేసుకోలేకపోతున్నామని రైతులు బావురుమంటున్నారు. స్థానికులు, గ్రామ ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదంతా కూడా సిమెంటు బండలు వేసినటువంటి ఒక భూమిపైన సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఏ రకంగా నీటి నిమ్ము వచ్చింది. ఇదంతా కూడా పాకురుతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఇది ఇంకా పచ్చిగానే ఉంది, ఇంకా బురదగానే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ భూమిపైన వేసినటువంటి బండల మధ్యలో నుంచి అలాగే గోడలకు కూడా ఈ రకంగా నీటి చెమ్మలు అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఈ గోడ కూడా ఇంకా పచ్చిగానే కనిపిస్తుంది. నిమ్మంతా కూడా చేరి ఇళ్ళన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చాలా వరకు గ్రామంలో వందల సంఖ్యలో ఇల్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకొక ఇల్లును కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ గోడ పూర్తిగా నిమ్ము వచ్చి ఏ రకంగా పాకురు పట్టిందో చూసుకోవచ్చు. ఇక్కడ ఈ పెయింట్ కూడా పోయింది. ఇల్లు మెల్లమెల్లగా శిథిలావస్థకు చేరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం చూసుకోవచ్చు. అయితే అనేక మార్లు ఇక్కడ మళ్ళీ సిమెంట్ తోటి ప్లాస్టింగ్ చేసినటువంటి ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇది ఇంకా పచ్చిగానే దర్శనమిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఈ నిమ్ము అనేది ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇక మరోవైపు ఇదే మాదిరిగా చాలా వరకు గ్రామంలో ఉన్నటువంటి భూభాగం మొత్తం పచ్చిగానే ఉంటుంది. పాకురుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు ఒక చిన్న ఊట కూడా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ప్రాంతం అంతా కూడా పాకురుతోటి పూర్తిగా ఈ గోడలంతా కూడా నిండిపోయాయి. నీటి ఆనవాళ్ళు అంటే ఊటలకు సంబంధించినటువంటి నీళ్లు, తేమ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి 2 ఇళ్లలో కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా వేరే ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చాలా వరకు ఇదే రకమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఇంటికి ఈ రకమైనటువంటి నీటి చెమ్మలు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి. గ్రామానికి ఓవైపు రిజర్వాయర్, రెండు వైపులా చెరువులు, మరోవైపు సాగునీటి కాలువ ఉండడంతో వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా మోకాల్లోతు నీళ్లు చేరుతున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. రిజర్వాయర్ నిండితే ఇళ్లలోకి మొసళ్లు, పాములు, విషకీటకాలు వచ్చి చేరుతున్నాయి. కంటి నిండా నిద్ర లేకుండా గ్రామస్తులు కాలం వెళ్లదీస్తున్నారు. పదిహేను సంవత్సరాలు పూర్తి అయినా కూడా అధికారులు ఎలాంటి స్పందన లేదు. భూత్పూర్ గ్రామం ఏ విధంగా ఉందంటే తూర్పున తరిభూములు, కల్వాల్ చెరువు బ్యాక్ వాటర్ ఉంటుంది, పడమరన రిజర్వాయర్ కట్ట ఉంటుంది, ఉత్తరాన భూత్పూర్ పాత చెరువు ఉంటుంది, దక్షిణాన తరిభూములు, కెనాల్ ఉంటుంది. ఈ భూత్పూర్ గ్రామం ప్రస్తుతం ఎట్లుంటే ఈ 4 మధ్యలో ఒక దివి వలె ఉంది. 4 మధ్యలో నీరు ఉండడం వల్ల ప్రతి ఇంటి లోపల ప్రతి గోడ కూడా తేమ రావడం జరిగింది. ఈ తేమ రావడమే కాకుండా గ్రామంలో క్రిమి కీటకాలు, పాములు, విష పురుగులు, దోమల వలన ఎంతోమంది ఇప్పటికే 100 మందికి పైగా చనిపోవడం జరిగింది. ఈ ఊట నీటు రావడం వల్ల భూమి మెత్తబడి
నీటి తేమ గోడలకు పాకడం వల్ల ఇప్పటికే పాత ఇండ్లు 100 ఇండ్ల వరకు పడిపోవడం కూడా జరిగింది. 2010లోనే ముంపు గ్రామంగా ప్రకటించినా పునరావాసం మాత్రం చూపలేదు. 2015లో పునరావాసం కోసం 100 ఎకరాల స్థలం గుర్తించారు. కానీ పరిహారం మాత్రం ఇంతవరకు అందలేదు. ముంపు గ్రామం కావడంతో అభివృద్ధి పథకాలు అమలు కావడం లేదు. కనీస మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. మురుగునీటి వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. గ్రామంలో ఇప్పటికీ 1000 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆడ పాములు ఒక్కొక్క తొన ఇట్లా కుప్ప కట్టుకొని చుట్టుకొని పండుకుంటాయి ఏడన్న చెట్లుల్లా. పిల్లలు ఎట్లా తిరగలాడాలి, పెద్దలు ఎట్లా తిరగలాడాలి? మొదలు పలాట్లు చూపిస్తేనే ఓటేస్తాం, లేకుంటే వేయం. గోడల తంపొచ్చింది. ఇంట్లో నిలబడడానికి నీళ్ళు గారుతుండే గుట్లే. నాది పెద్ద మాలే, ఇది మళ్ళా రాళ్ళ మాల కూడా నడిమి కూడా పడిపోయింది. పాములు నిన్నైతే 3 పాములు చంపిడు. నా మనమంగలు చిన్న ఉండరు. మాకి నా ముసలోడైతే కింద పడతాడు, పోనీకే రాదు. ఇంటి ముందర నీళ్ళు ఊరుతుండవెప్ప. మాకు ఏమి ఇది కర్మము, ఈ ఊరు ఎన్నడబోతాం కొడుక, ఎవరెప్ప నీకు దండం చేస్తాము. అధికారులు, ప్రజాప్రతినిధులు అనేక మార్లు గ్రామంలో పర్యటించినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. సీఎం సొంత జిల్లా కావడంతో భూత్పూర్ గ్రామం బాగుపడుతుందని గ్రామస్తులు ఆశతో ఉన్నారు. నిమ్మొచ్చిన గోడలు, నీటి ఊటల మధ్య భూత్పూర్ గ్రామస్తుల జీవనం కొనసాగుతోంది. ఇటు విష సర్పాలు, కాటేసే తేళ్ల మధ్య వీళ్ళు నిరంతరం సావాసం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం దృష్టి సారించి తమకు పునరావాసం కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 భూత్పూర్ గ్రామం నుంచి.